పొద్దున్నే బయటికి పోదామని చూస్తే గాలి మొత్తం తగ్గిపోయింది. నిన్న నైట్ హాస్పిటల్ నుంచి వస్తుంటే పంచర్ పడిందని ఏపిచ్చిన మామ. ఇప్పుడు చూస్తే మొత్తం గాలి తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా పోవాలో బయటికి అర్థం కాదు. ఇంటికాడని సరిపోయింది. ఎక్కడైనా హైవేలో పోయినప్పుడు పడింటే అంతే నా బతుకు. ఎలాగో అలా కష్టపడి పంచర్ షాప్ కి అయితే తోసుకొచ్చి మన సైడ్ ఒక్క పంచర్ షాప్ కూడా ఓపెన్ చేయలేదు. అందుకే బిల్డింగ్ ల వరకు తోసుకొచ్చిన. గాలి లేని బండి తోయాలంటే ఆషమాషిలు కాదు మామ. నిన్నదంతా కరిగిపోయింది నాకైతే. ఇంకా తమ్ముడికి అయితే చెప్పిన నైట్ వేయించిన ఒకసారి చెక్ చేయని. చెక్ చేసిన తర్వాత పంచర్ అయితే బయటికి పడింది. నిన్న ఏపిచ్చిన చోటే మళ్ళీ ఇంకో పంచర్ పడింది. నాకు తెలిసి ఎవడో నేను హాస్పిటల్లో బండి పెట్టిన చోట ఎవడో పొడిచిపోయినాడు మామ. వాడెవడో కానీ నా బండికి 2 పంచర్లు వేసినోడు. నీకే చెప్తున్నా, నీకే మగాడన్నాక తెగింపు ఉండాలరా. గాలి తీసినా ఒక రకంగా ఉంటది, పంచర్ వేసుకోవడమేంద్రా మీరు. ఇంకా పంచర్ ఇప్పించుకొని లా కూర్చుంటే మామ కాసేపు కూర్చొని ఉంటే తమ్ముడు వచ్చి అన్న నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నా అని అడిగినాడు. ఇదంతా మీ ప్రేమ మామ. చాలా మంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా పలకరిస్తారు, ఎక్కడ పోయినా మేము సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటారు. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే మీ ప్రేమ చూపిస్తూనే ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్ తోనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది మామ. మన పోకిస్ కి బిస్కెట్లు లేకుండా ఇంటికి రాను మామ, అదొక బాధ్యత నాది. మళ్ళీ ఎండకి యాడ పంచర్ పడుతుందని లోపల వేసుకుంటే బండిని.